కేరళలోని కాచిగోడ్ మరియు మలంపూర్ జిల్లాలలో వరుస మరణాలు డాక్టర్స్ని షాక్కి గురిచేస్తాయి. గవర్నమెంట్ దానికి స్పందించి అది నిపా వైరస్ అని కన్ఫర్మ్ చేస్తుంది. దీనిని పరిష్కరించడానికి డాక్టర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అలాగే ప్రజలు ఎలా కలిసికట్టుగా పనిచేశారు అన్నది ఈ సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన వైరస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబిద్ తన కాచిగోడ్లో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్. తన లవర్ సారా. ఒకరోజు పొద్దున్నే సారా నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, నేను ఈరోజు 10 గంటలకి ఊరికి వెళ్తున్నా అని అబిద్కి మెసేజ్ చేస్తుంది. అబిద్ ఆ మెసేజ్ని చూస్తాడు. బాబు తను మెడికల్ కాలేజ్లో పనిచేసే అందరికీ ప్రెసిడెంట్. 6 months నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని వర్కర్స్ అంతా కలిసి స్ట్రైక్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ బాబుతో మాట్లాడి 1 వారంలో జీతాలు ఇప్పిస్తా అంటాడు. దాంతో బాబు స్ట్రైక్ని ఆపుతాడు. అబిద్ తన ఫ్రెండ్ వచ్చేంత వరకు హాస్పిటల్లో పేషెంట్స్ని చూడడానికి వెళ్తాడు. రోషన్ అనే అతను ఊపిరి ఆడక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అబిద్ తన ఫ్రెండ్ హాస్పిటల్కి రాగానే సారాని కలవడానికి వెళ్తాడు. తను ఊరికి బయలుదేరి ఉంటుంది. అబిద్ సారాని మాట్లాడిస్తే సరిగ్గా మాట్లాడదు. దానికి అబిద్ సారాతో ఏదో బయట వాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడిస్తాడు. దానికి సారా కోపంతో అబిద్ని కొట్టి వెళ్ళిపోతుంది. ఇంతలో తన ఫ్రెండ్ అబిద్కి ఫోన్ చేసి పేషెంట్ పొజిషన్ క్రిటికల్గా మారింది, హాస్పిటల్కి రా అంటాడు. అబిద్ హాస్పిటల్లోకి వెళ్ళి అతన్ని చెక్ చేస్తాడు. కానీ అతను చనిపోతాడు. హాస్పిటల్ డాక్టర్స్ అంతా రోషన్కి వచ్చిన సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళ సీనియర్ డాక్టర్ వచ్చి మన కాలేజీలో పనిచేసే గీతకి వైరల్ ఫీవర్ వచ్చి ఇక్కడ అడ్మిట్ అయింది, తనకి ఏమీ కాకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. రజాక్ తనకి బాగాలేకపోతే బేబీ కేర్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు. తన రిపోర్ట్స్ని ఒక డాక్టర్ తీసుకుని వచ్చి రజాక్ కూతురు సుహానాకి ఇద్దామని కాలేజ్కి వస్తాడు. కానీ తను అప్పటికి కాలేజ్ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ రిపోర్ట్స్ని తను సుహానా ఫ్రెండ్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. సుహానా ఫ్రెండ్ సుహానాకి ఫోన్ చేస్తుంది. కానీ తను స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. డాక్టర్ అను, తను కూడా మెడికల్ కాలేజ్లో డాక్టర్. తన భర్త కూడా మెడికల్ కాలేజ్లోనే డాక్టర్. ఇద్దరిది సపరేట్ డిపార్ట్మెంట్. తనకి ఈరోజు హాస్పిటల్లో ఒక డిఫరెంట్ కేసు వచ్చి ఉంటుంది. పేషెంట్ పేరు ప్రదీప్. తనకి ఫస్ట్ వైరల్ ఫీవర్ ఉంటుంది. బీపీ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. డెంగ్యూ అనుకుని చెక్ చేస్తే అది కూడా నెగిటివ్ వస్తుంది. కానీ 5 గంటల తర్వాత బీపీ డబల్ అయిపోతుంది. వామిటింగ్ స్టార్ట్ అవుతుంది. ఊపిరి ఆడకుండా అయిపోతుంది. బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. బాడీ మెడిసిన్స్కి కూడా రెస్పాండ్ కాదు. దానికి డాక్టర్ ప్రదీప్ని ఎంఆర్ఐ స్కానింగ్కి పంపిద్దామని చూస్తే బాడీ రెస్పాండ్ చేయడం ఆగిపోతుంది. అలానే చనిపోతాడు. డాక్టర్ ఈ విషయాలన్నీ తన భార్య అనుతో చెప్తాడు. దానికి అను ఈ వైరస్ ఏమైనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా అని అడుగుతుంది. దానికి ఆయన ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. అదే సిమ్టమ్స్తో అఖిల జాయిన్ అయింది. తను పరంబ్రా హాస్పిటల్లో నర్స్. ఈ కేసు డీల్ చేసింది అబిద్. అఖిల అబిద్తో ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. ఇదే సిమ్టమ్స్తో మా హాస్పిటల్లో ఒకరు జాయిన్ అయ్యారు, అతను చనిపోయాడు అంటూ వాళ్ళ రిలేటివ్స్కి కూడా ఇది వచ్చింది, వాళ్ళంతా బేబీ కేర్ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది. వైరల్ ఫీవర్తో హాస్పిటల్లో జాయిన్ అయిన గీతాకి కూడా బీపీ డబల్ అయిపోతుంది. సేమ్ సిమ్టమ్స్తోనే చనిపోతుంది. సుహానా కూడా అలానే చనిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఇంతవరకు 2 చనిపోయి ఉంటారు. ఒకరు సుహానా, 2 జక్రియా. రజాక్ ఇంకా ప్రాణాలతోనే ఉంటారు. ఈ విషయం సీనియర్ డాక్టర్స్ అందరికీ తెలుస్తుంది. డాక్టర్ వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసి వైరస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. డాక్టర్ సురేష్ ఆ శాంపుల్స్ని చెక్ చేసి ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది అని కన్ఫర్మ్ చేస్తాడు. సురేష్ హెల్త్ మినిస్టర్ పరిమళకి, డాక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ డాక్టర్ స్మృతికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అబ్రహంకి ఫోన్ చేసి చెప్తాడు. అందరూ ఒక దగ్గర అసెంబుల్ అయ్యి డిస్కస్ చేస్తారు. ఈ వైరస్ పేరు నిపా వైరస్. అది 100 మందికి వస్తే 75 మంది పక్కా చనిపోతారు. నిపాకి వ్యాక్సిన్ లేదు. ఇంతవరకు 7 మందికి వచ్చింటుంది. రజాక్ మరియు నర్స్ అఖిల మాత్రమే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ సురేష్ అందరితో ఈ వైరస్ ఫస్ట్ వచ్చిన అతను చనిపోయేలోపు 25 మందిని కలిశాడు అనుకున్న ఆ 25 మందికి వైరస్ వచ్చింటుంది. ఆ 25 మంది వేరే వాళ్ళని కలిసేలోపే దీన్ని మనం ఆపాలి, లేదా ఇది 100,000 అంటూ పెరుగుతూనే పోతుంది అంటాడు.
హెల్త్ మినిస్టర్ పరిమళ దీన్ని ఎలా ఆపాలి అని అడుగుతుంది. దానికి డాక్టర్ సురేష్ ఇండెక్స్ పేషెంట్ అంటే ఈ వైరస్ ఫస్ట్ అటాక్ అయిన వ్యక్తి జకీరాయ్ తను చనిపోయే ముందు ఎవరెవరిని కలిశాడని తెలుసుకొని వాళ్ళని ఐసోలేషన్లో పెడితే వైరస్ ఎవరికి సోకకుండా ఆపచ్చు. దానికి 21 days ఇంక్యుబేషన్ పీరియడ్ అని పెట్టి అంతా లాక్డౌన్ చేయాలి అంటాడు. దానికి గవర్నమెంట్ కేసెస్ ఉన్న 2 districtsని లాక్డౌన్ చేస్తుంది. కొన్ని కండిషన్స్తో కొంతమందికి మాత్రమే పని చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. హెల్త్ మినిస్టర్ పరిమళ ఆఫీసర్స్ అందరికీ పని చేసుకోవడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేస్తుంది. డాక్టర్ స్మృతి ఒక టీంని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి జక్రియా కలిసిన వాళ్ళందరి నెంబర్లు ఇచ్చి అందరికీ ఫోన్ చేపిస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి అడగాల్సిన క్వశ్చన్స్: 1. వాళ్ళు ఎవరినైనా కలిసింటే వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం. 2. పేషెంట్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారా లేదా అని కనుక్కోవడం. 3. పేషెంట్స్ వస్తువులు ఏమైనా వాడారా లేదా అని కనుక్కోవడం. వీటిలో ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళని చెకప్ చేయించుకోమనండి అని చెప్తుంది. డాక్టర్ స్మృతి న్యూస్లో కూడా అందరికీ ఇదే చెప్తుంది. అబీద్ గర్ల్ ఫ్రెండ్ సారాకి కూడా వైరస్ వస్తుంది. మొత్తం మెడికల్ కాలేజీని ఐసోలేషన్ వార్డుగా మార్చి నార్మల్ పేషెంట్స్ అందరినీ వేరే హాస్పిటల్కి పంపిస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసిన ఆ సర్వేలో పేషెంట్స్తో కాంటాక్ట్ అయిన వాళ్ళు 2853 మంది. దాంట్లో పేషెంట్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్న వాళ్ళు 291 మంది. వాళ్ళల్లో అబీద్ కూడా ఉంటాడు. అబీద్ తనకి ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది అనుకొని సపరేట్గా ఒక్కడే ఉంటాడు. వర్క్ స్లోగా ఉంది అని డాక్టర్ స్మృతి డాక్టర్ అనుకి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతుంది. అను కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. డాక్టర్స్ అందరూ పీపీఈ కిట్ వేసుకొని పేషెంట్స్ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. పేషెంట్స్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా పంపించరు. అఖిల డాక్టర్కి ఒక లెటర్ రాసి ఇచ్చి వాళ్ళ భర్తకి ఇమ్మంటుంది. అఖిల వైరస్తో చనిపోతుంది. ఈ విషయం అబీద్ తెలుసుకొని నాకు కూడా అలానే అవుతుందేమోనని భయపడతాడు. అఖిల చనిపోయిన తర్వాత తన బాడీని కూడా ఫ్యామిలీకి ఇవ్వరు. కలెక్టర్ అబ్రహం బాబురాజ్కి ఫోన్ చేసి అఖిల అంత్యక్రియలు అక్కడే చేయమంటాడు. బాబురాజ్ హెల్త్ ఆఫీసర్. అంబులెన్స్ డ్రైవర్స్ ఎవరు పనికి వెళ్ళకపోతే అబ్రహం అందరికీ నచ్చచెప్పి ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే పనిలోకి రండి అంటాడు. వాళ్ళలో కొంతమంది డ్రైవర్స్ మళ్ళీ డ్యూటీకి వస్తారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటల్లో వర్కర్స్ తక్కువ ఉన్నారు అని బాబుని పిలిచి హెల్ప్ అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఈ జాబ్ చేస్తే నువ్వు చేసే జాబ్ని పర్మనెంట్ చేపిస్తా అంటాడు. బాబు తన జాబ్ పర్మనెంట్ అయితే తన ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకొని పనికి ఒప్పుకుంటాడు. తను తన భార్యను ఒప్పించి ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లో ఉండడానికి బట్టలు తెచ్చుకుంటాడు. బాబురాజ్ అఖిల అంత్యక్రియలు చేయడానికి తన హస్బెండ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. అఖిల రాసిన లెటర్ని తన భర్త చదువుతాడు. లెటర్లో నేను చనిపోతున్నా అని నాకు తెలుస్తోంది. మనం ఇంకా కలవలేం. మన కొడుకుని బాగా చూసుకోని రాసింటుంది. బాబురాజ్ బాబు ఇద్దరు కలిసి అఖిల బాడీని కాల్చేస్తారు. అబీద్ తన వల్లే సారాకి వైరస్ వచ్చింది అనుకుంటాడు. తన ఫ్రెండ్ అలా ఏమయ్యిండదులే అంటాడు. విష్ణు తన భార్య అంజలికి వైరస్ సోకింటుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. విష్ణు లోపలికి వెళ్ళి తన భార్యని కలవాలి అనుకుంటాడు. కానీ లోపలికి పంపించరు. దానికి విష్ణు అబీద్ని కలిసి హెల్ప్ అడుగుతాడు. అబీద్ విష్ణుని తన భార్య అంజలి దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. తను తన భార్యను చూస్తూ చాలా బాధపడతాడు. అబీద్ కూడా సారాని చూసి చాలా బాధపడతాడు. సెంట్రల్ హెల్త్ వెల్ఫేర్ నుంచి ప్రీతి అనే ఆమె కేసు గురించి తెలుసుకోవడానికి అలాగే హెల్ప్ చేయడానికి పరిమళని వచ్చి కలుస్తుంది. అలానే నిపా వైరస్ వల్ల 3 చనిపోతారు. ఆ చనిపోయిన 3లో అంజలి కూడా ఉంటుంది. వాళ్ళ అంత్యక్రియల పని కూడా బాబురాజ్కి ఇస్తారు. కానీ ఈసారి ఎక్కడే కానీ వాళ్ళ బాడీని కాల్చడానికి ఒప్పుకోరు. అంబులెన్స్ డ్రైవర్ తనకి తెలిసిన వాళ్ళని పిలిపిస్తాడు. ఒకచోట అందరినీ కాల్చేస్తారు. విష్ణుకి కూడా నిపా వైరస్ సోకింటుంది. అందరూ రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు వైరస్ని ఆపడానికి. డాక్టర్ సురేష్ తన అసిస్టెంట్తో కలిసి వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి జకీరా ఇంటికి వెళ్తాడు. జకీరా ఇంటి దగ్గర మొత్తం అడవి ఉంటుంది. అక్కడ అంతా గబ్బిళ్ళలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్ అను కూడా తన భర్త డీల్ చేసిన ప్రదీప్ ఇంటికి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తుంది. రజాక్ హాస్పిటల్లో చనిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రజాక్ని ఒక్కసారైనా చూపించండి అని అడుగుతారు. మినిస్టర్ హెల్త్ ఆఫీసర్ పరిమళని అడిగి అంత్యక్రియలు వాళ్ళ ఫ్యామిలీ ముందే జరిగేట్టు చేస్తాడు. భూమి కొంచెం లోతుగా తవ్వి మనిషిని పొడిస్తే ఏమీ కాదు అని డాక్టర్ సురేష్ చెప్పేసరికి రజాక్ బాడీని వాళ్ళ స్థలంలోనే పొడుస్తారు.
రజాక్ ఇంట్లో తన భార్య, తన రెండో కొడుకు యహియా వాళ్ళ ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. డాక్టర్ సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జక్రియా గురించి అడుగుతాడు. యహియా, మా అన్న అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు అంటాడు. డాక్టర్ సురేష్ అడవిలోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ కొన్ని ఫ్రూట్స్ని గబ్బిలాలు కొరికింటాయి. డాక్టర్ సురేష్ జక్రియా గురించి ఎంక్వైరీ చేసిందంతా వాళ్ళ అఫీషియల్స్ ముందు చెప్తాడు. 4th మే జక్రియాకి బాగాలేకుంటే పరంబ్రా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ వాళ్ళ నాన్న, చెల్లి, అమ్మ ముగ్గురు తనకి తోడుగా అక్కడే ఉంటారు. వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చే స్మెల్ తట్టుకోలేక శారీ ముక్కుకి అడ్డంగా పెట్టుకుంటుంది. అదే తనకి వైరస్ అటాక్ కాకుండా కాపాడింటుంది. అక్కడ జక్రియాకి ట్రీట్మెంట్ చేసింది నర్స్ అఖిల. ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల తనకి కూడా ఆ వైరస్ సోకింటుంది. జక్రియా ఉన్న వార్డులో మొత్తం 12 మంది ఉంటారు. జక్రియా ఆ రోజంతా తగ్గుతూ ఉండటం వల్ల తన పక్కన ఉన్న వాళ్ళకి కూడా అదే సోకింటుంది. జక్రియా పొజిషన్ క్రిటికల్గా మారేసరికి 5th మే రోజు తనని మెడికల్ కాలేజ్కి పంపిస్తారు. అక్కడ జక్రియా చనిపోతాడు. పరిమిళ మరి ఈ వైరస్ అంజలి, విష్ణువులకి ఎలా పాకింది అని అడుగుతుంది. దానికి డాక్టర్ సురేష్ అందరితో మే 2 జక్రియా తన ఫ్రెండ్కి బాగలేకుంటే మెడికల్ కాలేజ్కి వచ్చాడు. ఆ రోజు స్నేహ అనే అమ్మాయి వాళ్ళ అమ్మకి బాగలేకుంటే అక్కడికి వచ్చింది. స్నేహాది అంజలి, విష్ణు వాళ్ళ ఊరే. ఆ వైరస్ జక్రియా నుంచి స్నేహకి వెళ్ళి స్నేహ దగ్గర నుంచి అంజలి, విష్ణుల దగ్గరికి వెళ్ళిండొచ్చు అంటాడు. ఇవన్నీ వింటున్న పరిమిళ మే 2 హాస్పిటల్కి వచ్చింది జక్రియా కాదు, వాళ్ళ తమ్ముడు యహియా అని ప్రూఫ్ చూపిస్తుంది. పరిమిళ ఇది టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు అంటుంది. దానికి డాక్టర్ సురేష్ నిపా వైరస్ జంతువుల నుంచి కానీ లేదా మనుషుల నుంచి కానీ వచ్చింటుంది, టెర్రరిస్ట్ అటాక్ అయ్యే ఛాన్సే లేదు అంటాడు. పరిమిళ ఆఫీసర్స్ అందరితో మీరు ఈ వైరస్ ఎలా వచ్చిందో కనుక్కునేంత వరకు ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు అంటుంది. అను విష్ణుని వెళ్ళి కలిసి ఎంక్వైరీ చేస్తుంది. విష్ణు, అంజలి ఇద్దరు ఇంటి రెంట్ కూడా కట్టలేనంత బ్యాడ్ పొజిషన్లో ఉంటారు. అప్పుడే అంజలికి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. పిల్లలు ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని తను అబార్షన్ చేయించుకుంటుంది. దానికి విష్ణు పాయిజన్ తాగి చనిపోవాలి అనుకుంటాడు. అంజలి తనని 5th మే మెడికల్ కాలేజ్కి ట్రీట్మెంట్ కోసం పిలుచుకొని వచ్చింటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ను కలెక్ట్ చేసి డాక్టర్ స్మృతితో చెప్తుంది. స్మృతి అబ్రహంతో మాట్లాడి కాన్ఫరెన్స్ రెడీ చేస్తుంది. అను తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అఫీషియల్స్ ముందు ప్రజెంట్ చేస్తుంది. జక్రియా 5th మే మెడికల్ కాలేజ్కి రావడం వరకు నిజం. 5th మే రోజే ప్రదీప్ బైక్లో వెళ్ళేటప్పుడు కుంజు అనే తనకి లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరు బైక్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు కుంజుకి దెబ్బలు తగులుతాయి. ప్రదీప్ కుంజుని పిలుచుకొని మెడికల్ కాలేజ్కి ట్రీట్మెంట్ కోసం వచ్చింటాడు. 5th మే రోజే విష్ణు పాయిజన్ తాగింటాడు. అంజలి మెడికల్ కాలేజ్కి ట్రీట్మెంట్ కోసం పిలుచుకొని వచ్చింటుంది. జక్రియాని 5th మే రోజు హాస్పిటల్లోకి పిలుచుకొని వచ్చేటప్పుడు అంజలి దగ్గర వామిటింగ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ వైరస్ అంజలికి సోకింటుంది. జక్రియా కింద పడిపోతుంటే ప్రదీప్ హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఆ వైరస్ ప్రదీప్కి సోకింటుంది. ఆ తర్వాత జక్రియా హాస్పిటల్లో చనిపోయి ఉంటాడు. ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది, ఆ వైరస్ జక్రియా నుంచి అందరికీ వచ్చిందని ఫిక్స్ అవుతారు. ఇంకా 2 విషయాలు మాత్రమే ప్రూవ్ చేయాలి. 1 సారాకి ఆ వైరస్ ఎలా వచ్చింది అని. 2 జక్రియాకి ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అని. బాబురాజ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సస్పెక్ట్స్ అనిపించిన అందరి డేటా కలెక్ట్ చేసి అనుకి ఇస్తాడు. అను అందరి డీటెయిల్స్ని వెరిఫై చేస్తుంది. అబిద్ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ పేరు రోషన్, అతని డీటెయిల్స్ కూడా అను వెరిఫై చేస్తుంది. రోషన్ విపిన్తో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఉంటుంది. విపిన్ అంబులెన్స్ డ్రైవర్, తనే జక్రియాని హాస్పిటల్కి తీసుకుని వచ్చింటాడు. డాక్టర్ అను విపిన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు అన్నుకు తెలిసేది ఏమంటే సారాకి వైరస్ అబిద్ వల్ల రాలేదు అని. అబిద్కి సారా వైరస్ నుంచి కోలుకుంటుంది అని తెలిసి వెళ్ళి మాట్లాడతాడు. అబిద్ సారాకి వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి సారా ఫ్రెండ్ని వెళ్ళి కలుస్తాడు. అబిద్ సారా మొబైల్ తీసుకొని చెక్ చేస్తే సారా 5th మే రోజు తన రిలేటివ్స్ ఎవరితో సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకోవడానికి హాస్పిటల్లోకి వెళ్ళింటుంది. అప్పుడే జక్రియా కూడా సిటీ స్కానింగ్ తీసుకోవడానికి వచ్చింటాడు. అలా జక్రియా నుంచి సారాకి కూడా వైరస్ సోకింటుంది. అబిద్ ఈ ప్రూఫ్ని అనుకి ఇస్తాడు. డాక్టర్ స్మృతికి బాగలేకుంటే నిపా వైరస్ టెస్ట్ని చేపిస్తారు. కానీ నెగిటివ్ వస్తుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో
కృష్ణన్ అనే అతనికి నిపా వైరస్ పాజిటివ్ వస్తుంది. మళ్ళీ అంతా మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు కృష్ణన్కి జక్రియా వల్ల వైరస్ వచ్చింటే పర్లేదు. అలా కాకపోతే పరిమళ చెప్పినట్టు ఇది టెర్రరిస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పరిమళ ఆఫీసర్స్ అందరితో మీకు ఇంకా వారం రోజుల టైం, అంతలోపు ఈ వైరస్కి కారణం ఏమైనా చెప్పకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసుని టేకప్ చేస్తుంది. అప్పుడు మీరంతా ఈ కేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అని చెప్తుంది. డాక్టర్ సురేష్ జక్రియా తమ్ముడు యహియాని వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. కృష్ణన్ మీకు తెలుసా అని. ఎంక్వైరీ చేసిన తర్వాత సురేష్కి తెలిసేది ఏమి అంటే కృష్ణన్కి జక్రియాకి సంబంధం లేదు అని, అలాగే జక్రియాకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని తెలుస్తుంది. డాక్టర్ సురేష్ తనని వెళ్ళి కలుస్తాడు. తను వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోస్, అలాగే జక్రియా తనకి పంపించిన ఫొటోస్ పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి డాక్టర్ సురేష్కి ఇస్తుంది. ఆ ఫొటోస్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. అను కృష్ణన్ వాళ్ళ అమ్మని వెళ్ళి కలుస్తుంది. తను అనుతో కృష్ణన్కి జక్రియా అనే వాళ్ళు ఎవరూ తెలీదు, అలాగే కృష్ణన్ నాకు ఒకరోజు చాలా డబ్బు తెచ్చి ఇచ్చాడు, కానీ నేను ఆ డబ్బుని ముట్టుకోలేదు అని చెప్తుంది. అను వాళ్ళ అమ్మతో పాటు బయట ఉన్న అందరినీ ఎంక్వైరీ చేస్తుంది. ఎక్కడే కానీ జక్రియాకి కృష్ణన్కి సంబంధం ఉంది అని అనిపించదు. డాక్టర్ సురేష్ జక్రియా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఫొటోస్ని చెక్ చేస్తూ ఉంటాడు. అన్ని ఫొటోస్ బాగానే ఉంటాయి, కానీ ఒక ఫోటో మాత్రం క్లమ్జీగా ఉంటుంది. డాక్టర్ సురేష్ ఆ ఫోటోని ల్యాబ్కి పంపిస్తాడు. అను కృష్ణన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలని చూస్తుంది, కానీ తను ఏమీ చెప్పడు. కృష్ణన్ కూడా హాస్పిటల్లోనే చనిపోతాడు. డాక్టర్ సురేష్, అను, అబ్రహం ముగ్గురు కలిసి కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ యూజ్ లేకుండా పోతుంది. ఒక క్లూ కూడా దొరకదు. అప్పుడే అను కృష్ణన్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన డబ్బు గురించి అబ్రహంతో చెప్తుంది. అబ్రహం పోలీసులను పంపి ఆ డబ్బుని తీసుకొని రమ్మంటాడు. అలాగే అబ్రహం అంబులెన్స్ డ్రైవర్ విపిన్ని కూడా పిలిపిస్తాడు ఎంక్వైరీ చేయడానికి. విపిన్ని ఎంక్వైరీ చేశాక తెలిసేది ఏమి అంటే విపిన్కి కృష్ణన్కి సంబంధం ఉంది అని. ఇద్దరూ కలిసి దొంగ నోట్ల బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణన్కి ఆ వైరస్ ఎలా వచ్చింది అంటే విపిన్ జక్రియాని మెడికల్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత బిజినెస్లో వచ్చిన డబ్బుని సగం కృష్ణన్కి ఇవ్వడానికి వెళ్తాడు. ఆ డబ్బుని కృష్ణన్ అంబులెన్స్ లోపలికి వచ్చి తీసుకుంటాడు. జక్రియా అంబులెన్స్లో ఉన్నప్పుడు వామిటింగ్ చేసుకొని ఉంటాడు. కృష్ణన్ చూసుకోకుండా దాని మీద చేయి పెడతాడు. దాన్ని కడుక్కోకుండా బట్టలకి తుడుచుకుంటాడు. అలా జక్రియాకి ఉన్న వైరస్ కృష్ణన్కి వచ్చింటుంది. ఇంకా జక్రియాకి వైరస్ ఎలా సోకింది అనే విషయానికి వస్తే డాక్టర్ సురేష్ క్లమ్జీగా ఉన్న ఫోటోని ల్యాబ్కి పంపించి ఆ ఫోటోని నీట్గా చేయించింటాడు. ఆ ఫోటోలో ఉంది ఫ్రూట్స్ తినే గబ్బిలం. జక్రియా అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వస్తుంటాడు. అలా ఒకసారి గబ్బిలం తిన్న పండుని జక్రియా తింటాడు. అందుకు జక్రియాకి నిపా వైరస్ వచ్చింటుంది. ఇక్కడితో కేసు క్లోజ్ అయిపోతుంది. వైరస్ నుంచి సారా, విష్ణు మాత్రం బయటపడతారు. 21 మంది చనిపోయి ఉంటారు. సారాని చూసి అభిద్ చాలా సంతోషపడతాడు. హెల్త్ మినిస్టర్ పరిమళ హానర్ మీటింగ్ అరేంజ్ చేసి ఇందులో పాల్గొన్న అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. అక్కడితో వైరస్ అంతమైపోతుంది. మీరు కూడా మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వైరస్ మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.